అదానీ గ్రూప్కి ఇప్పుడు విదేశాల్లో దెబ్బ తగిలింది. అదానీ గ్రూప్తో సంబంధం ఉందని చెప్తున్న కంపెనీల మీద చేపట్టిన మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా 6 స్విస్ ఖాతాల్లోని $310 మిలియన్ అంటే 2600 కోట్లకు పైగా నిధులు జప్తు చేసిందని స్విస్ వార్తా సంస్థ గోధమ్ సిటీ తన కథనంలో పేర్కొంది. ఈ కథనానికి సంబంధించిన లింక్ని హిండెన్బర్గ్ ఎక్స్లో పోస్ట్ చేసింది. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, BVI, మారిషస్, బెర్ముడా వంటి పన్ను తక్కువగా ఉండే దేశాలను ఆఫ్షోర్ ఫండ్లో పలు ఆర్థిక అవకతవకలు జరిగాయని, ఈ సంస్థలే 2021లో అదానీ షేర్లో పెట్టుబడులు పెట్టాయని దర్యాప్తు వెల్లడించినట్టు ఆ కథనం పేర్కొంది. ఆయా దేశాల్లోని ఫండ్లలో అదానీ గ్రూప్ ప్రతినిధి ఒకరు ఎలా పెట్టుబడులు పెట్టారన్నది ఇటీవల విడుదలైన స్విస్ క్రిమినల్ కోర్టు రికార్డులో ఉందని పేర్కొంది. ఆగస్టు 10 నాటి హిండెన్బర్గ్ నివేదికలో గౌతమ్ అదానీ సోదరు వినోద్ అదానీకి చెందిన ఒక ఫండ్తో సంబంధం ఉన్న వివిధ ఆఫ్షోర్ సంస్థలు సెబీ చైర్పర్సన్ మాధవి పురి బచ్ భర్త ధావల్ బచ్ని పెట్టుబడులు ఉన్నాయని పేర్కొన్నటువంటిది. ఇప్పుడు ఏంటంటే హిండెన్బర్గ్ ఆ మధ్యన అదానీ మీద పెద్ద ఎత్తున టార్గెట్ చేసింది. ఇప్పుడు వాళ్ళ సంస్థలో వాళ్ళు ఇంకెక్కడన్నా పెట్టుబడులు పెడితే అది నేరం అంటోంది. అట్లాగే అదేమో చేసేదే ఒక నేరపూరిత చర్య, కానీ మన దగ్గర ఉన్నటువంటి రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని కథ నడిపిస్తూ వస్తుంది. ఇది అదానీకే అన్నట్టుగా రాసుకొచ్చింది. అదానీ సంస్థలలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళల్లో వ్యక్తి ఎక్కడో వేరే చోట పెట్టుబడి పెట్టిన దాని మీదకి సంబంధించినటువంటి కేసు రిజిస్టర్ అయితే అది అదానీ మీదనే కేసు అన్నట్టుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తే దాన్నే మన దేశంలోని పత్రికలు కూడా రాయడం ద్వారా మన దేశ పారిశ్రామికవేత్తలు తొక్కేయాలన్న విదేశీ కుట్రకి మన వంతు సహాయం అందిస్తున్నాం అన్నమాట.